మరికొద్దిసేపటికి 4 జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకొచ్చింది. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతడికి తెలియకుండానే శివనామ స్మరణం చేయడం, తన చూపునకు అడ్డు వచ్చిన మారేడు ఆకులు కోసి కింద పడేయటం చేశాడు. ఆ చెట్టు కిందనే ఓ పాత శివలింగం ఉండటం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి. దీంతో మారేడు దళ పూజ ఫలితాన్నిచ్చింది. 4వ జాము వరకు మెలకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం వచ్చింది. క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్య కార్యాల వల్ల అతడి మనసు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ట అతడిని పూర్తిగా మార్చేసింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజా ఫలం వల్ల అతడు జింకలు తమ సత్యనిష్టతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయి. వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధుక అనే నక్షత్రం పేరున నిలిచిపోయాడు. హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనస్సు దాని నుంచి మరలుతుంది. జింకలను చంపడంలో కాలయాపన చేసిన బోయవాడు చివరకు అహింసావాదిగా మారగలిగాడు. ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే ఈ ప్రశ్నకు మీరు తప్పకుండా సమాధానం చెప్తారు. ఈ మహాశివరాత్రి శివుడిని పూజించడానికే ఆగిపోతారా? లేదా మీ మనసులోని అహంకారం, కోపం, అబద్ధాన్ని శివుడి ముందు విడిచిపెట్టడానికి సిద్ధమా? కామెంట్లో చెప్పండి. ఆ రాత్రి వేటగాడికి తెలియదు తాను పూజ చేస్తున్నాడని, ఉపవాసం చేస్తున్నాడని, జాగరణ చేస్తున్నాడని. కానీ శివుడికి తెలుసు భక్తి అంటే జ్ఞానం కాదు, హృదయమని. శివుడు చూడడు నీ కులాన్ని, నీ సంపదను, నీ గతాన్ని. చూస్తాడు ఒక్కటే నీ మనసులోని నిజాయితీని. ఒక్క రాత్రి జాగరణ, ఒక్క లింగంపై పడిన బిల్వదలం, ఒక్క కన్నీటి చుక్కతో చేసిన పూజ, అది జీవితం మారిపోయే క్షణం. అందుకే మహాశివరాత్రి అంటే పండుగ కాదు, అది పునర్జన్మ. ఈ శివరాత్రి మనము అడవిలో వేటగాళ్ళం కాకపోయినా మనలోని అహంకారాన్ని వేటాడుదాం, మనలోని అజ్ఞానాన్ని బలిచేద్దాం. శివుడిని కాదు, మన మనసును శుద్ధి చేసుకుందాం. ఎందుకంటే శివుడు దూరంలో లేడు, నీవు మారిన క్షణమే ఆయన.